డీటెయిల్స్ చూస్తే జిల్లాలో డ్రగ్స్ నిరోధానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వన మహోత్సవం యంగ్ ట్రేడ్ వీక్లో భాగంగా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఫోటో పాయింట్ వద్ద అధికారులతో కలిసి ఫోటోలు దిగిన అనంతరం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా మిషన్ పరివర్తన్ నిర్వహించామన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటినట్లుగా తెలిపారు. మధు పదార్థాలను సేవించడం ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఆరోగ్య పాఠశాలలో భాగంగా ప్రతి గురువారం ఈ అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ప్రతి స్కూల్లో యాంటీ డ్రగ్ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో కలెక్టరేట్ ప్రెమైసెస్లో మిషన్ పరివర్తన్ మనం ఏవైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ట్రాఫికింగ్ ఏవైతే 26 జూన్ మనం కార్యక్రమం జరుపుకుంటున్నామో దానికి సంబంధించిన మిషన్ పరివర్తన్ మనం 20 జూన్ నుంచి 26 జూన్ వరకు డ్రగ్ రహిత సమాజం యువత మధ్యలో కానీ మహిళల మధ్యలో కానీ పురుష మధ్యలో ఏవైతే డ్రగ్ ప్రమాదం జరుగుతూ ఉంది అవి అరకట్ట చేయడానికి ఈ డ్రగ్ రహిత సమాజం ఏర్పాట్లు చేయడానికి గత 6 రోజుల నుంచి ఏవైతే కార్యక్రమం జరుగుతూ ఉంది దాని సందర్భంగా ఈరోజు కలెక్టరేట్ ప్రెమైసెస్లో ఈ వన్ మహోత్సవం మరియు ఈ మిషన్ పరివర్తన కార్యక్రమం సంబంధించిన ఈరోజు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండో కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనం చూస్తున్నాము మహిళల మధ్యలో కానీ పురుష మధ్యలో కానీ యువత మధ్యలో కానీ పిల్లల మధ్యలో కానీ ఈ మత్తు పదార్థం కొంత ఏవైతే అలవాటు ఉన్నాయో అవి పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన మళ్ళీ ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవి తప్పకుండా తగ్గించాలి. దాంట్ నుంచి వాళ్ళు యువతలు పిల్లలు దూరంగా వెళ్ళాలి. కాబట్టి గత కొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యాంటీ డ్రగ్స్ కమిటీస్ కూడా స్కూల్స్లో కానీ అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆరోగ్య పాఠశాల ఆరోగ్య కళాశాల కార్యక్రమంలో కూడా ప్రతి గురువారం యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. కొంత మార్పులు రావడం జరిగింది, కానీ ఇంకా కూడా ప్రజల మధ్యలో చైతన్యం తీసుకొని వెళ్ళాలి. మహిళల సంఘాలు కూడా ఏవైతే మీటింగ్స్ ఉంటాయో వారు మంత్లీ మీటింగ్స్ కూడా ఉంటాయో అర్బన్లో కానీ రూరల్లో కానీ దాంట్లో కూడా ఈ అంశం పైన చర్చ చేయాలి. విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే మీటింగ్స్ కూడా జరుగుతాయో దానిపైన కూడా ఆ మీటింగ్స్లో కూడా ఆ సమావేశంలో కూడా దీనిపైన ఈ చర్చ జరగాలి. ఒకవేళ ఎవరైనా ఈ దానికి అలవాట్లు అవుతున్నాయంటే సమాజంతో దూరంకి వెళ్తున్నారు, ఉపాధి నుంచి దూరంకి వెళ్తున్నారు, ఉద్యోగం నుంచి దూరంకి వెళ్తున్నారు, విద్య నుంచి దూరంకి వెళ్తున్నారు, ఆర్థిక ఇబ్బంది వస్తాయి అంటే అన్ని తర్వాత ముఖ్యంగా చట్ట వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద